హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా నమస్తే తెలంగాణలో వార్తలు చూద్దాం. రిజర్వేషన్ పరేషాను అటకెక్కించేందుకు ఆర్డినెన్సు, బిల్లును పూర్తిగా పక్కన పెట్టే ప్రణాళిక. పంచాయతీరాజ్ చట్టం సవరణకి పరిమితం, అది 42% పెంపు అని కాకుండా రిజర్వేషన్ సీలింగ్ను సరళిస్తున్న నిర్ణయం. ఏకకాలంలో జీవో, ఎన్నికల నోటిఫికేషన్, కోర్టులో కెవెట్ పిటిషన్ వేసే యోచన. విచారణ పూర్తయ్యేలోగా ఎన్నికలనున్న తర్వాత ఆర్డినెన్స్ను కోర్టులు కొట్టేసిన ఎన్నికల ప్రక్రియ చెల్లుబాటు అవుతుందనే ధీమా. న్యాయవాదాలు తలెత్తకుండా బీసీ సంఘాల ప్రతినిధులతో సర్కారు చర్చలు, ఎవరూ కోర్టుకు వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తులు. గవర్నర్ సమ్మతిపై సర్వత్రా ఉత్కంఠ. రిజర్వేషన్ల పరేషాను అటకెక్కించేందుకు ఆర్డినెన్స్ అని చెప్పి వాస్తవంగా ఒక బిల్ పాస్ చేశారు తెలంగాణ అసెంబ్లీలో. బీసీలకి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇవ్వాలి, మేము దానికి పూర్తిగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి పంపుతున్నాం, దీన్ని ఆమోదించండి అని కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అక్కడ కూడా ఒక చిన్న మెలకు ఉంది. కేంద్ర ప్రభుత్వం మీన్స్ పార్లమెంట్కి పంపలే, రాష్ట్రపతికి పంపారు. వాస్తవంగా ఏం చేయాలి? అసెంబ్లీ పాస్ చేసి పార్లమెంట్కి పంపితే, పార్లమెంట్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపితే, రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్ పాస్ అయింది, చట్టం అయింది. ఇది ప్రొసీజరు. ఇది బైపాస్ చేసి రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతికి ఎవరు బిల్లులు పంపాలి? పార్లమెంటు పంపాలి. అసెంబ్లీ ఎవరు పంపాలి? అసెంబ్లీ బిల్లులు ఎవరు పంపాలి? గవర్నర్కి పంపాలి. కొన్ని అసెంబ్లీలు కూడా కేంద్రానికి పంపిస్తాయి, కానీ అసెంబ్లీ కాదు, రాష్ట్రపతికి కాకుండా పార్లమెంట్కి పంపితే పార్లమెంట్ దానిపైన డెసిషన్ తీసుకొని ఆమోదించి రాష్ట్రపతికి పంపితే అది అమలు అయితే, ఆమోదం తెలిపితే అప్పుడు దీంట్లోకి వద్దు, చట్ట పరిధిలోకి. ఇది కాకుండా ఇట్లా పంపారు డైరెక్ట్ రాష్ట్రపతికి. అక్కడనే అది బైపాస్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి బీసీలను అన్యాయం చేసే కార్యక్రమం, పరేషాన్ చేసే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం నాంది పలికారు ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది కొంతమంది మేధావులు విశ్లేషిస్తారు. ఎందుకంటే మీరు కేంద్రానికి ఒకవైపు బిల్లు ఏడ పాస్ చేసి పంపినా, ఆ బిల్లు అక్కడ ఉండగానే మళ్ళీ కొత్త డ్రామా ఏడు ఎందుకు స్టార్ట్ చేశారు? మరి దాని కథ ఏంది అంటే దాన్ని పూర్తిగా పక్కన పెట్టే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా, సహకరించట్లేదా, కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందా, ఏది చెప్పగతలకే అది అక్కడనే వదిలేస్తే కొత్త డ్రామా ఎడ మొదలు పెడితే ఈ డ్రామా ఎంతవరకు రక్తి కట్టిస్తారు, ఎంతవరకు ఇది సక్సెస్ అయింది అంటే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఏకకాలంలో జీవో, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి కోర్టులో కెవెట్ పిటిషన్ వేసి ఎన్నికలు ఫటాఫట కానిస్తే ఇక అయిపోద్ది అని కూడా. అంత తొందర, అంత అడావుడిగా, అంత దొంగసాటుగా ఎందుకు ఇవ్వాలి బీసీల రిజర్వేషను? మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో చెప్పాక బరాబరు ఇవ్వండి, ఇచ్చే అవకాశాన్ని చూడండి, కేంద్రం పైన ఒత్తిడి చేయండి. అది కాకుండా ఏదో దొంగల గిట్లా ఇళ్లలో దొంగలు పడి తర్వాత చదువుకొని పోయినట్టు చదువుకొని పోయే కార్యక్రమం చేద్దాం, మీరు కోర్టుకు పోకుండా ఎవరిని చూడండి అంటే కోర్టుకు పోకుండా బీసీలు పోయి కోర్టు దగ్గర కాపలా కాస్తారా? ఆపండి, మీరు కోర్టుకు పోకుండా ఎవరిని ఆపండి అంటే బీసీలు అందరూ పోయి కోర్టు దగ్గర, హైకోర్టు దగ్గర కాపలా కాయాలా? ఏంది దౌర్భాగ్యం? మీరు ఇస్తానన్నది ఏంది? రాజమార్గంలో ఇస్తానన్నారు. ఈ దొంగతీరుడు వ్యవహారం ఏంది అంటే మొత్తానికి క్లారిటీ లేదు ప్రభుత్వానికి. కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు క్లారిటీ లేదు, ఇప్పుడు చేస్తున్న వ్యవహారాలపైన కూడా క్లారిటీ లేదు. ఒకసారేమో కులగాన్ని అంటారు, ఇంకోసారేమో ఇంకోటి అంటారు, ఇంకోసారి బిల్ పాస్ చేస్తూ అంటారు, ఇంకోసారి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తానంటారు. ఇప్పుడు ఆర్డినెన్స్కి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ నిలబడేదే అంటే 100కు 90% నిలబడినట్టే కనిపిస్తుంది. ఇది మొత్తానికి అటకెక్కించేందుకు ఆర్డినెన్స్ అని ఒక వార్తనిచ్చారు. ఇంకోటి మభ్యపెట్టేందుకే డ్రామా, ఆర్డినెన్స్ కోర్టులో నిలబడే అవకాశమే లేదు, చారిత్రాత్మక నిర్ణయం కాదు, ఇది చారిత్రాత్మక తప్పిదం. 42% బీసీ కోటాపై కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు, సోషల్ జస్టిస్పై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదు, చట్టం చేస్తే కానీ 42% రిజర్వేషన్ సాధ్యం కావు, కేంద్రంలోని బీజేపీ సర్కారు అంగీకరించే పరిస్థితి లేదు. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఎంట్రీలో యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమల స్పష్టీకరణ చేసిండట. మభ్యపెట్టేందుకే అని చెప్పి మేధావులు కూడా చెబుతున్నారు, ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళు. రిటైర్డ్ ప్రొఫెసరు తిరుమల గారు నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు నమస్తే తెలంగాణకి. ఇది మభ్యపెట్టే ఆర్డినెన్స్ తప్ప నిలబడే ఆర్డినెన్స్ కాదు, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది నిలబడదు, కోర్టుకు పోతే కొట్టేస్తారు, తెలుసు, అది ప్రభుత్వానికి, ప్రభుత్వంలో పెద్దలకు తెలుసు. అయినా కానీ ఇదంతా దేనికోసం అంటే ఏదో చేస్తున్నట్టు నటించడానికి తప్ప ఇక్కడ ఏం లేదని స్పష్టంగా చెప్పిన ఆయన కుండబద్దలు కూడా. ఇది అలా బీసీ సమాజం, బీసీ సంఘాల నాయకులు కూడా గుర్తించాలి. కొంతమంది బీసీ నాయకులు ఆ ట్రాపులో పడి అయిపోయింది ప్రభుత్వం ఏదో చేసిందని సన్మానాలు, పాలాభిషేకాలు చేస్తారు. ఇది బీసీలను మోసం చేయటమే పూర్తిగా.
ఇది ఆయన ఇచ్చిన ఇది ముమ్మాటికి చారిత్రక తప్పిదం అయింది. చట్టం చేస్తేనే బీసీ రిజర్వేషన్లు వస్తాయి తప్ప ఆర్డినెన్స్ కోర్టులో నిలబడే ఛాన్స్ లేదు అని చెప్పి ఇచ్చిండు. రైట్. బీసీ సంఘాలు బీసీ నేతలకు కూడా ఒక సూచన ఇచ్చిండు. బీసీ సంఘ నాయకులు ప్రభుత్వాల ట్రాపులో పడవద్దు, కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని రాజకీయంగా మరింత ఒత్తిడి పెంచాలి, అంతేగాని తాత్కాలిక ప్రయోజనాల కోసం బీసీ బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టవద్దు, అటు ఎన్నికల్లో ఇటు విద్యా ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా సాధించేందుకు న్యాయ పోరాటం ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పిండు. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేయొచ్చా? బీసీలకు స్థానిక ఎన్నికలతో పాటు వివిధ ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రపతి పంపించారు. ఈ ప్రాసెస్ కూడా సరిగా లేదని అనిపిస్తుంది. పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందకుండా రాష్ట్రపతికి పంపడం వల్ల వనగూరిది ఏమీ ఉండదు. ఇది రాజకీయంగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప బీసీలకు ఒరిగే మేలేమీ లేదు. ఇప్పుడు బీసీ బిల్లును పక్కన పెట్టి ఆర్డినెన్స్ తేవాలనుకోవడం లేని నిర్ణయం. దీనిపై ఎవరైనా న్యాయస్థానానికి వెళ్తే మళ్ళీ ప్రక్రియ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. ఇది బీసీలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి చిత్తశుద్ధితో బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ప్రభుత్వం ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తుంది అనే దానిపైన ఆయన చెప్పిండు. స్థానిక ఎన్నికల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం అంత ఆషామాషి విషయం కాదని కాంగ్రెస్కి తెలుసు. కానీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినందున తాము ఈ విషయంలో సీరియస్గా ఉన్నామని, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని బలహీన వర్గాలను నమ్మించాలని చూస్తున్నది. అందుకే మొదట కులగన్న, బీసీ కమిషను, డెడికేటెడ్ కమిషను, ఇప్పుడు ఆర్డినెన్స్ అంటే డ్రామాలు చేస్తుంది. కేవలం లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే నాటకం ఆడుతున్నది అనే అంశం నిర్విధాంశం. దురదృష్టం ఏమిటంటే కొందరు బీసీ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి వంతబాడుతుంటూ విడ్డూరం. ఇదంతా గందరగోళం చేస్తుంది. ప్రభుత్వానికి తెలిసే పక్కా ప్రణాళికతోనే మోసం చేస్తుంది అంటాడు ప్రొఫెసర్ తిరుమల గారు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, స్పష్టంగా తెలుసు వాళ్ళకి. దాని తర్వాత కులగన్న అన్నారు, బీసీ కమిషన్ అన్నారు, డెడికేటెడ్ కమిషన్ అన్నారు. తర్వాత బీసీ బిల్ పాస్ చేస్తామన్నారు, పాస్ చేసి రాష్ట్రపతికి పంపారు. అది కూడా ప్రాసెస్ ప్రకారం పార్లమెంట్కి పంపాల్సిన రాష్ట్రపతి పంపారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళా ఈ డ్రామాలని పక్కన పెట్టి కొత్త డ్రామా ఆర్డినెన్స్ అని పెట్టారు. ఈ ఆర్డినెన్స్ ఎట్టి పరిస్థితుల్లో నిలిచే అవకాశం లేదని వాళ్ళకి తెలుసు, కోర్టులకు తెలుసు, లాయర్లకు తెలుసు, నాయకులకు తెలుసు. అయినా ఎందుకు పెడతానంటే మేము డిక్లరేషన్ కామారెడ్డి పేరుతో చెప్పినాం కాబట్టి బీసీలకి మేము ఏదో చేస్తున్నట్టు కనపడాలని చేస్తున్నా తప్ప చేయాలని చేయట్లే. మేము ప్రయత్నం చేసినాం కదా అని చెప్పుకోవడానికే ఉంది తప్ప దీంట్లో నిజంగా చేయాలనే డెడికేషన్ కానీ నిజంగా చేయాలనే కమిట్మెంట్ ఉన్నట్టు కనపట్లేదని ఆయన ప్రొఫెసర్ గారు చెప్తుండే. మొత్తానికి మభ్యపెట్టేందుకు ఆర్డినెన్స్ డ్రామాట. ఈ మభ్యపెట్టే దాంట్లో ఇలా బీసీ సంఘాలు కూడా బీసీలను మభ్యపెడుతున్నాయి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రిజర్వేషన్లపై ఢిల్లీకి దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు సీఎం ప్రయత్నం. 16-17 తేదీల్లో అస్థినలో రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి ముర్ము ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం. రిజర్వేషన్లపై రాష్ట్ర ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 21న లేదా తర్వాత 1-2 రోజుల్లో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సదస్సు. పార్లమెంట్లో మాట్లాడాలని ఎంపీలను కోరినారు సీఎం. అఖిలపక్షం తీసుకోండి, మీ పార్టీ ఎంపీలతో కూర్చొని మాట్లాడితే ఏమవుద్ది? 16-17 తేదీల్లో ఢిల్లీ వెళ్తుంటే అదే తేదీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నాం. మరి ఆడ కూర్చొని బనకచర్ల పైన మాట్లాడతారా, లేదంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా? కానీ బయటికి చెప్పడం పైన ఆయన బనకచర్ల గురించి చెప్తుంటే ఆయన బీసీల రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పోతున్నాడు. ఇక్కడ ఆర్డినెన్స్ అంటే ఆ ఢిల్లీ అంటే మరి దీనికి అర్థం ఉందా, దానికి అర్థం ఉంది? మరి ఢిల్లీ పోయి ఒత్తిడి చేసేటోడు ఇక్కడ ఆర్డినెన్స్ ఏం తేవాలా? ఏంది డ్రామా అంతా? ఏంటంటే ఏదో చేస్తానంటే సీరియస్గా ఉన్నట్టు నటిస్తా తప్ప ఏం లేదు. మీరు ఢిల్లీ నిజంగానే పోయి ఒత్తిడి తేవాలంటే ఈ ఆర్డినెన్స్ అనే కథ స్టార్ట్ చేయకుండా మీరు అక్కడ పోయి మా బిల్లు ఏమైంది అని అడగాలి. బిల్లు ఏమైంది అని అడగడానికి బిల్లు పంపించాల్సిన కాడికి పంపించాల్సింది పార్లమెంట్కి అయితే రాష్ట్రపతికి పంపారు. అది అడిగే పరిస్థితి లేదు. ఇదంతా ఒక ఎపిసోడ్ బీసీలను బకరాలు చేసే కార్యక్రమం. రైట్. 2 నెలల క్రితం పెళ్ళి అయిందట. సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను నదిలోకి దోసేసిందట భార్య. బ్రిడ్జి నుంచి పడి వరదలో కొట్టుకెళ్ళిన బాధితుడు. రాళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న కర్ణాటకలో రాయచూరు జిల్లాలో ఘటన. మహాతల్లి 2 నెలల క్రితమే అయిందట పెళ్ళి. ఈ మధ్యకాలంలో భార్యల భర్తలు చంపటం, మహిళలు పురుషులను చంపటం ఎక్కువైపోయింది. గద్వాల్లో ఆ మధ్య చూసినాం మనం ఒక
సినిమా పక్కీలో చంపేసింది. ఇప్పుడు నేను చూస్తే రాయచూరులో 2 నెలల క్రితం అయిందట పెళ్ళి. బైక్ పైన వేరే ఊరు వెళ్తానరట. వెళ్తా అక్కడ ఆపిందట. సెల్ఫీ దిగుదామని చెప్పిందట. ఆమె ప్రపోజ్ చేసిందట. సెల్ఫీ దిగుదామంటే నిజంగా నమ్మి సెల్ఫీకి ఒప్పుకొని అంచుకు పోయారట. బ్రిడ్జి పైన, కింద నది ఉంది, పైన బ్రిడ్జి ఉంది. అంచుకు పోయి సెల్ఫీ దిగుతుంటే నెట్టేసిందట అందులోకి. చంపే ప్రయత్నం చేసింది. ఇది అనమాట. ఇక ఏముంది, నెడితే ఒకవేళ నిజంగానే వరదలో కొట్టుకొని చనిపోయింది అనుకో, సెల్ఫీ దిగుతుంటే జారిపడ్డా అని చెప్పేది అయిపోయేది, క్లోజ్ అనుకుంది. మొత్తానికి ఈదుకుంటూ పోయి ఒక బండరాయి పైన నిలబడితే అక్కడ నుంచి మళ్ళీ అక్కడ స్థానికులు కొంతమంది తాడేసి పట్టుకొచ్చి బయటికి పంపించారు. బయటికి పంపిస్తే ఆయన పాపం ఎవరికో ఫోన్లో చెప్తాడు, నేను వీడియోలో వచ్చింది, నన్ను చంపాలనే ప్రయత్నం చేసింది, నదిలో నెట్టిందంటే లేదు నేను అట్లా నెట్లా జారిపడ్డా అని ఆమె చెప్తుంది. మొత్తానికి తల్లి మర్డర్ ప్లాన్ చేసింది, ఫెయిల్ అయింది. కర్ణాటక రాయచూరు జిల్లాలో ఘటన జరిగింది. దిశ అడ్డదారిలో ప్రమోషన్లట. డైటీషియన్ పోస్టుల ఉద్యోగానికి ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్లు, వాటితో ప్రమోషన్లు ఉండవంటూ గతంలోనే జీవో ఉంది. ఈ అడ్డదారిలో ప్రమోషన్లు ఇస్తారట. స్థానిక ఎన్నికల్లో బీసీ జపం, గతానికి మించి టికెట్లు ఇవ్వాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు. బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా. 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వం చెప్పుకుంటుంది. బీసీలకి మోసం చేస్తున్నారు ప్రతిపక్షాలు చెప్తున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికల్లో అయితే అందరూ బీసీ జపమే చేస్తున్నారు. మేము ఇస్తామంటే మేము ఇస్తాం టికెట్లు అని చెప్తున్నారు. ఇది మొత్తానికి జపం తప్ప ఫలితం ఉండేటట్టు అనిపించలే. త్వరలో బీసీ పార్టీ స్థానిక ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ చేస్తుంది. 2028లో రాష్ట్రానికి సీఎంగా బీసీ వ్యక్తి. 42% రిజర్వేషన్లు ఎగ్గొడదామన్న జానారెడ్డి. రిజర్వేషన్లకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం? సంగారెడ్డి పర్యటనలో తీన్మార్మరలా చెప్పింది ఎమ్మెల్సీ. త్వరలో బీసీలకు సంబంధించి పార్టీ వస్తట. స్థానిక ఎన్నికల్లో మట్టికి బీసీ జేఏసీ పోటీ చేస్తా అంటుండు. మరి అది ఎంతవరకు ఫలితం ఇస్తుంది అనేది భవిష్యత్తులో చూడాలి. 2028లో సీఎంగా బీసీఏ ఉంటాడు. రేవంత్ రెడ్డి ఓసీ సంబంధించి చివరి సీఎం అని పదే ఎమ్మెల్సీ తీన్మార్మల చెప్తుండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి చెబుతున్నా, ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా బీసీ జేఏసీ అని పెట్టి మొత్తానికి బీసీలను చైతన్యం చేసే కార్యక్రమం, బీసీలని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగా నేను బీసీలకు త్వరలో కొత్త పార్టీ పెడతా అంటాడు. మరి పెడతాడు అనుకుంటా. పెడితే 2028లో రాష్ట్రానికి బీసీఏ సీఎం అంటాడు. ఇక అనివార్యంగా సరే బీసీ పార్టీ పెట్టడం, బీసీల జేఏసీ, బీసీలను చైతన్యపరచడం, బీసీలను రాజకీయంగా ఐక్యం చేయటం, ఇదంతా జరిగినప్పుడు ఆటోమేటిక్గా సరే ఈ సంఘాల నుంచో వీళ్ళు పెట్టే బీసీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కాకపోయినా రాజకీయ పార్టీలు, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పార్టీలు, అధికారంలోకి దగ్గరలో ఉన్న పార్టీలు ఎవరైనా బీసీలు ముఖ్యమంత్రిగా బీసీ అని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో కేసీఆర్ అనౌన్స్ చేసింది దళితుడే ముఖ్యమంత్రి అని. అనౌన్స్ అయితే చేస్తారు కానీ అమలు అయిందనేది ఇక మళ్ళీ ప్రశ్నార్థకమైంది. ఆ ఒత్తిడి అయితే వస్తుంది. బీసీలో రిజర్వేషన్లు, బీసీల్లో చైతన్యం, కులగన్న వీటన్నిటి వల్ల మెజారిటీగా ఉన్న బీసీలే ముఖ్యమంత్రి కావాలనే ఒక ప్రతిపాదన, ఒక డిమాండ్ అయితే వచ్చింది. ఆ డిమాండ్ని ఎప్పుడు ఆరకుండా చేస్తే ఆ డిమాండ్తో ఇప్పుడున్న రాజకీయ పార్టీల నుంచి ఒక బీసీని ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అది ఎంతవరకు అనేది మన ఒత్తిడిని బట్టి ఉంటుంది. ఇక రైట్, నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకు రావచ్చు. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారు. ఓయూ సదస్సులో సిజేఐ జస్టిస్ గవాయ్, నిన్న బిఆర్ గవాయ్ ఉస్మానియా సిటీకి వచ్చిండు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకు రావచ్చు అని చెప్పారు. బాగానే ఉంది, రావచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది. ఎంతమంది సుప్రీంకోర్టు రాగలుగుతారు? వాస్తవంగా ఆ ప్రొవిజన్ ఉంది, కానీ ఆ ప్రొవిజన్ అమలు చేసుకోవాలంటే డబ్బు కావాలా? కనీసం ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతారు. ఇక్కడ నుంచి ఢిల్లీ పోవాలంటే ఛార్జ్ పైసలు కూడా లేని వాళ్ళు ఉండరు. ఇవాళ అన్నీ దొమ్మిలు, దొంగతనాలు, అవినీతి, అక్రమాలు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు, వందల కోట్లు సంపాదించిన బడాబాబులు, కాంట్రాక్టర్లు వీళ్ళు ఏడ కూర్చొని ఢిల్లీలో అడ్వకేట్లు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళది నడుస్తుంది. చట్టం ఉంది, చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి వాస్తవంగా. ఆ ప్రొవిజన్ డబ్బు ఉన్నోడు ఆడుకుంటున్నాడు, డబ్బు లేనోడికి అవి ఉపయోగపడలే. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు శిక్ష పడితే మళ్ళీ కోర్టుకు పోయి అప్పీల్ చేసుకొని ఆ శిక్షను రద్దు చేయించుకోండు. అంటే డబ్బు ఉంది కాబట్టి అవుతుంది. అదే గాలి జనార్దన్ రెడ్డికి పడ్డ శిక్ష లాంటిది ఏదైనా సామాన్యుడికి పడితే
వాళ్ళు కోర్టుకు పోయి అప్పీల్ చేసుకోవడానికి పైసలు కూడా లేని పరిస్థితి. అక్కడ బలైపోతాను. ఉంది అవకాశం. అవకాశాన్ని వాడుకోవాలంటే ఆర్థిక వనరులు కావాలి. ఇవాళ ఆర్థిక వనరులు ఎవరి చేతిలో ఉన్నాయో చట్టం వాళ్ళ చేతిలో బందీ అయిపోయింది. ఆర్థిక వనరులు ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళ చేతిలోనే ఈ ప్రొవిజన్స్ అన్నీ బందీ అయిపోయినాయి. అవకాశాలన్నీ వాళ్ళకు వస్తున్నాయి. అంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఢిల్లీ వరకు రావచ్చు, సుప్రీంకోర్టు రావచ్చు, వస్తే మీరు రిలీఫ్ కూడా ఇవ్వచ్చు. కానీ వచ్చే అవకాశాలు ఎంతమందికి ఉన్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. రైట్. బీసీ రిజర్వేషన్ల కోసం దేనికైనా రెడీ, అవసరమైతే అర్ధరాత్రి కూడా కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతుంటూ, నా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు. బీసీ రిజర్వేషన్లకు దేనికైనా రెడీ అంటున్నారు. మరి దేనికైనా రెడీ అన్నాడు అర్ధరాత్రి కూడా క్యాబినెట్ పెడతా అంట. అర్ధరాత్రి ఏంది, ఎప్పుడైనా పెట్టదు. నీ చేతిలో క్యాబినెట్ నువ్వు ఎప్పుడైనా పెట్టి దీంతోనే వద్దు బీసీలకి. అది కాదు, అర్ధరాత్రి కూడా అవసరమైతే మోడీ తలుపు కొడతా అనాలా. అర్ధరాత్రి కూడా పార్లమెంట్ ముందు నిరసన తెలుపుతాం అవసరమైతే అనాలా. అది కాదా దేనికైనా రెడీ అంటే? ఏడ కూర్చొని బీసీ రిజర్వేషన్ ఢిల్లీ చేతిలో ఉంది. ఢిల్లీలో కాదు మీరు చేయాల్సింది ఏదైనా. ఇక్కడ చేస్తే సుఖం. మీ క్యాబినెట్ మీరు కూర్చొని అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, తెల్లారుదామని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దాంతోనే వద్ద బీసీలకి. ఇది కాదు కావాల్సింది. బీసీ బిల్లు మీరు ఇక్కడ పాస్ చేసి ఢిల్లీకి పంపారు. ఢిల్లీలో మీరు పోయి అర్ధరాత్రి అపరాత్రి తెలుసుకోండి. అది దేనికైనా రెడీ అంటే. మీకు మీరే దేనికైనా రెడీ అంటే దాంట్లో ఏముంది? ఎవరి మీద యుద్ధం చేస్తారు? మీ మీద మీరే. కేంద్రం పైన కదా చేయాల్సింది ఫైటు. రైట్. ఆంధ్రప్రభ బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రమే ఆపింది, అయినా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటా. ఆర్డినెన్స్ ఆమోదించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు. ఇది అసలు విషయం. బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రమే ఆపింది. ఇది చెప్పరు కదా మీరు. మరి కేంద్రం ఆపింది, దాన్ని పక్కన పెట్టి ఆర్డినెన్స్ చేస్తున్నామని ఆయన చెప్పారా? చెప్పరు. కేంద్రం ఆపుతుంటే మరి మీరేం చేశారు? ఎక్కడ ఫైట్ చేశారు? దేనికైనా రెడీ అయినా మీరు. ఇది చెప్పుకోవడానికి తప్ప ఈ ఆర్డినెన్స్ దేనికి పనికిరాదు. బీసీ రిజర్వేషన్ల కోసం నేను ప్రయత్నం చేసి ఢిల్లీకి బిల్లు పంపినా వాళ్ళు ఆపారు. నేను మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చినా దీన్ని ఆపారు, కోర్టులు ఆపినాయి. కాబట్టి నేను ఏం చేయాలి? నేను చేయాల్సినవి చేసినా చెప్పుకోవడానికే పనికి వస్తుంది. అదే చెప్తుండు. అయినా నేను ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటా అని చెప్తుండు. ఆర్డినెన్స్ ఆమోదించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తా మార్గాలు అంటుండు. మోడీ స్థానంలో రాహుల్ ఉంటే 48 గంటల్లోనే నేను రిజర్వేషన్ల సైన్స్కు వచ్చేవాడిని. రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలని నేను సిద్ధం. ఏం చేయాలో చెప్పండి, అర్ధరాత్రి కూడా నా క్యాబినెట్ సమావేశపరుస్తా. బీసీ సంఘాల నెలతో సీఎం రేవంత్ రెడ్డి. ఇది నేను అన్నీ చేస్తానికి ఇంకేం చేయాలో చెప్పండి అని అడుగుతుండు. ఏం చేయాలన్నా బీసీ సంఘాలు చెప్పాలా? మీరు చేయాల్సిన పని చేయట్లే. చేయాల్సిన పని చేయకుండా శాల్వాలు పూల బోక్యాలతో సన్మానాలు చేయించుకుంటే కాదు. అది నేను చేస్తానని చెప్పుకోవడానికి చేస్తాను తప్ప ఫలితం కోసం చేయట్లే. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే 48 గంటల్లో బీసీ రిజర్వేషన్లు వచ్చేవి. బీసీ సంఘ నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇదంతా ఉట్టి ముచ్చట. నిజంగా రాహుల్ గాంధీ ప్రధాని ఉన్నా కానీ 48 గంటలు రాదు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 317 జీవో బాధితులు ఉన్నారు మన రాష్ట్రంలో ఎంప్లాయీస్. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిస్తే ఇదే ఉందా, మీరు ఛాయ్ తాగే లోపల నేను ముఖ్యమంత్రి అయినందుకు మీరు వస్తే కలిస్తే నాకు మీకు ఛాయ్ ఇప్పిస్తా, ఛాయ్ తాగే లోపల అయిపోద్ది అన్నాడు. అట్టా రాజీవ్ మన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు కూడా చెప్పిండు. ఇదే మాట చెప్పిండు. 48 అవర్స్ దీనికి మెడమే తలకాయ ఉన్నోడు కొడుకు కానీ ఇది పెద్ద సమస్యే కాదు అన్నాడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇలా 48 గంటలు కాదు, సంవత్సరం దాటిపోయింది, 2వ సంవత్సరం కూడా వస్తుంది కాల. మీ చేతిలో ఉన్నదే చేయలేకపోయారు. 48 గంటల్లో బీసీ బిల్లు అట రాహుల్ గాంధీ ఉంటే అయిపోయేదట. ఏడ చేస్తాడు ఆయనైనా మళ్ళీ మిగతా రాష్ట్రాల్లో డిమాండ్లు వస్తాయి. దీనిపైన కమిటీ అంటాడు, ఇది అంటాడు, భోషానం అంటాడు, ఇది అంటాడు, ఏది ఉండదు ఆడ. ఇవన్నీ రాజకీయాల కోసం మాట్లాడుకోకుండా ఇప్పటికైనా మీరు కమిట్మెంట్గా జరిగిన తప్పేంది, జరుగుతుందని చెప్పండి. మేము డిక్లరేషను పొరపాట్లు ఇచ్చినాం, ముందు చూపు లేకుండా ఇచ్చినాం. ఇది అమలయ్యే సాధ్యమయ్యే పని కాదు. ఇది కేంద్రంలో తీసుకోవాల్సిన నిర్ణయం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అంత ఈజీగా తీసుకోలేదు. ఎందుకంటే ఒక మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోదు. 29 రాష్ట్రాలు దేశంలో ఉన్నాయి. 29 రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తాయి. ఈ డిమాండ్లన్నింటినీ సరిచేయటం, న్యాయం చేయటం అంత ఈజీ కాదు. కాబట్టి ఇప్పుడు చేయలేమని చెప్పండి, తప్పులేదు. దీనికోసం దొంగతిడి చేసి 48 గంటల్లో మోడీ కాకుండా రాహుల్ గాంధీ ఉంటూ వచ్చేయి ఏడొచ్చినాయి. రాహుల్ గాంధీ కాదు, మీరు ముఖ్యమంత్రిగా ఉంటేనే 48 గంటలుగా ఛాయ్ తాగే లోపు చేస్తున్న సమస్యలే
ఇంతవరకు సాప కింద పెట్టి తీరైతురి. ఎందుకు ఈ ముచ్చట్ల ప్రాస బాగుందని 48 గంటల్లో అయ్యేది అని చెప్పటం? మీరు ఇవాళ చేస్తుంది ఏంది అసలు? బీసీ రిజర్వేషన్ల గురించి అంత గందరగోళం, డ్రామా, నటన తప్ప నిజాలు ఏమైనా ఉన్నాయి అందులో? ఏది లేదు. ఇది ఆయన చెప్తుండు 48 అవర్స్లో వచ్చేది రాహుల్ గాంధీ ఉంటారు. రాహుల్ గాంధీ కాదు, మీరున్న రాదు. స్వయంగా మీరే ప్రధానమంత్రి కూడా 45 గంటల్లో మీరు చేయలేరు. మనం చూసినాం చాలా. రైట్. మన తెలంగాణ రిజర్వేషన్ వ్యతిరేకులకు సంఘ బహిష్కరణ చేయాలి. కరెక్టే. రిజర్వేషన్ వ్యతిరేకులకి సంఘ బహిష్కరణ ఎట్ట చేయాలనో, రిజర్వేషన్ పేరుతో మోసం చేస్తున్న వాళ్ళని కూడా సంఘ బహిష్కరణ చేయాలి. కాదని తెలిసి కూడా మోసం చేస్తున్న వాళ్ళని ఏం చేయాలా? అది కొట్టేస్తారని తెలిసి ఆర్డినెన్సులు చేసి రాష్ట్రపతికి పంపితే ఆమోదం కాదని తెలిసి రాష్ట్రపతికి పంపి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం, దాంట్లో బీసీ సంఘాలు కూడా ఇన్వాల్వ్ చేసి నేను ఇంకేం చేయాలన్నా నన్ను చెప్పండి, నువ్వు చేసింది ఇంక చెప్పడానికి అసలు చేసిందే సున్నానే. రైట్. ఇది మన తెలంగాణ. ఈనాడు చూద్దాం. రైట్. అల్లుడు కాదు యముడు, బీమా సొమ్ము కోసం అత్త హత్య, కారుతో ఢీకొట్టించి ప్రమాదం జరిగిందని ఫిర్యాదు. సిద్దిపేట జిల్లాలో ఘటన జరిగింది. వ్యాపారంలో నష్టపోయిందట వీడు వెంకటేష్ అనేటోడు. నష్టపోయి 22 లక్షలు పౌల్ట్రీ పెడితే నష్టం వచ్చిందట. ఆ నష్టాన్ని పుడుచుకోవడానికి టార్గెట్ ఏం పెట్టిండంటే వాళ్ళ అత్తకి ఇన్సూరెన్స్ చేయించిండట. ఇన్సూరెన్స్ చేసిండు. వీళ్ళ నాన్న పేరు మీద కొంత అర్ధ ఎకరా ఏదో భూమి ఉంటే ఆమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిండు రైతు బీమా కోసం. చచ్చిపోతే రైతు బీమా వద్దు కదా. ఇన్సూరెన్స్ 40 లక్షల రూపాయలకి ఎస్బీఐ బ్యాంకులో ఇన్సూరెన్స్ చేసిండట. పోస్ట్ ఆఫీస్లో 10 లక్షలకి చేసిండట. ఇవన్నీ ఇన్సూరెన్సులు చేస్తుంటే ఆమె సంతోషపడదు, నా కోసం అల్లుడు ఎంత మంచి లాభం చేస్తానని. చనిపోయిన దాకా తెలియదు పాపం. అమాయకంగా నమ్మి ఒక కారుని ఎంగేజ్ తీసుకున్నాడు కిరాయికి. కారుని ఎంగేజ్ తీసుకొని ఈ కరుణాకర్ అనేటువంటి పెట్టి ఆ కారులో కూర్చోబెట్టి, నేను చెప్పినప్పుడు ఫోన్ చేసి చెప్తా, రోడ్డు మీద నిలబెడతా, మా అత్తనే వచ్చి నువ్వు గుద్దేసి చంపేయనడట. అని వాళ్ళ అత్తని బైక్ మీద ఎక్కించుకొని ఒక పొలం దగ్గర ఆపి, నేను ఎక్కడ దాకా పోయేస్తాను, రోడ్డు మీద నేనే కూర్చో, ఓ దగ్గరకు పోయేది ఉంది, మనం సంతకం పెట్టాలని చెప్పిండట. ఆమెకి ఈ ఇన్సూరెన్సులు భూమి చేయించడం ఇవన్నీ చేసింది కాబట్టి నా అల్లుడు ఏదో మంచి పని చేస్తాను అనుకుని ఆమె పాపం అమాయకంగా ఎక్కి బండి ఎక్కిపోయింది. మధ్యలో ఒక దగ్గర పొలం దగ్గర పొలంలోకి పోయిండట లోపలికి. నేను వస్తాను, నువ్వు రోడ్డు మీద కూర్చో అన్నాడు. రోడ్డు మీద కూర్చుంది ఆమె అమాయకంగా. కూర్చొని లోపలికి పోయి ఆ కరుణాకర్ అనేటోడు కారులో వెయిట్ చేసేటోడికి ఫోన్ చేసి రెడీగా ఆడ పెట్టినా కూర్చొని ఉంది, నువ్వు డైరెక్ట్ రన్నింగ్లో వచ్చేసి గుద్దేసి అన్నాడట. గుద్దేసి చంపేసిండు. చంపేసిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం విషయాలు బయటకు వచ్చినాయి. ఫోన్ కాల్ డేటాలు ఇవన్నీ చూస్తే ఇక అప్పుడు ఒప్పుకున్నారట. ఇన్సూరెన్స్ కోసం చేసిన అప్పులైనవి, ఒక 50-60 లక్షలు వస్తే వాటిని పెట్టి అప్పులు తీసుకొని మంచిగా ఉండొచ్చు అని చెప్పి చంపేసినాం మేమని చెప్పారు. ఇక ఇట్లుంది. ఇక మానవ విలువలు, మానవ సంబంధాలు ఎట్టున్నాయి అనేది ఎవడు నమ్మాలని తెలియని పరిస్థితి. ఈనాడు పేపర్ ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.